తిరిగి నలిగిన బలియాగమునకై నా హృదయమర్పింతును. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఎంత అద్భుతమైన పాట కదా. రండి దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 34వ కీర్తనలో 18వ వచనంలో 17వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. అంటే నీతిమంతుల ప్రార్థన చాలా శక్తివంతమైంది. నీతిమంతులు ఎవరు అంటే దేవుడికి ఇష్టమైన కార్యాలు చేస్తూ దేవుడికి ఇష్టమైన కార్యాలను విడిచిపెట్టిన వాళ్ళని దేవుడు నీతిమంతులు ఉన్నారు. మనందరం కూడా బలహీనులమే. బైబిల్లో పేతురు, పౌలు అందరూ బలహీనులే. అయితే దేవుడికి ఇష్టమైన కార్యాలు చేస్తున్న వాళ్ళని నీతిమంతులు అని చెప్పారు. కాబట్టి ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉన్న వారికి వారు నీతిమంతులు అని చెప్పారు. కాబట్టి నీతిమంతులు ప్రార్థన ప్రభువారు ఆలకిస్తారని చెప్పారు. వారు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించి వారి శ్రమ అంతటిలో ఆయన విడిపించును. ఈ దినమంతా కూడా ప్రభువారు ఎలాంటి శోధన వచ్చినా ఎలాంటి శ్రమ వచ్చినా ఆయనే తోడుగా ఉండి దేవుడిగా ఉండి ఆ శ్రమ శోధనలోంచి మిమ్మల్ని ప్రభువారు విడిపించునుగాక. మీకు సమయోచితమైన ఆలోచన ఇచ్చి దేవాది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.